పల్లవి ఏదో బయట నుంచి రాగానే వాళ్ళ అత్తయ్య అడుగుతూ ఉంటుంది. అవని పల్లవి దొరికిందా? నిజం కనిపెట్టావా? అనేది అడుగుతూ ఉంటుంది. కనిపెట్టాను అత్తయ్య అనేది అంటూ ఉంటుంది. ఏంటక్కా కనిపెట్టేసావా? అని చెప్పేసి అంటూ షాక్ అవుతూ ఉంటుంది పల్లవి. ఏంటి పల్లవి కనిపెట్టాను అంటే సంతోషించకుండా టెన్షన్ పడుతున్నావు, షాకింగ్‌గా అడుగుతున్నావు. ఏం భరత్ నిర్దోషి అని తెలియడం నీకిష్టం లేదా? అనేది అంటూ ఉంటుంది. అదేం లేదక్కా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అది లేకపోతే కనిపెట్టాను అని చెప్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వడం లేదు మరి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదేం లేదక్కా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. కాకపోతే చాలా కోపంగా ఉన్నానక్క. వాడు ఇలా చేయడం ఏంటి? ఆ ఎదవలు దొరికి వాళ్ళని శిక్షించాలక్క. వాడి మనసివి భరత్‌ని ఇరికించారు కదా! అందుకు నేను చాలా కోపంతో ఉన్నాను అనేది అంటూ ఉంటుంది పల్లవి. ఇక అది అయినా వదిన కనిపెట్టేస్తుందిలే పల్లవి నువ్వు భయపడకు అనేది అంటూ ఉంటాడు. ఆ కమల్ లేదక్క అని చెప్పేసి నవ్వుతూ అలా మాట్లాడిస్తూ ఉంటుంది. ఇక పల్లవి మొఖంలో షేడ్స్ చూసి అవని అయితే నిజంగా పల్లవి ఇదంతా చేసుంటుందని గమనిస్తూ ఉంటుంది. కానీ అత్తయ్య నేను వాళ్ళని కనిపెట్టలేదు. కానీ కనిపెట్టిన బెస్ట్ క్లూ దొరికింది. నేను ఎస్ఐ గారికి చెప్పాను కదా! ఎస్ఐ ఫోన్ చేశారు. స్టేషన్‌కి వెళ్తే ఆ కోవెల ద్వారం ముందు ఒక సీసీ కెమెరా ఉందంట. ఆ సీసీ కెమెరా దగ్గర ఏ ఎదవలు ప్రణతిని ఏడిపించారో సీసీ ఫుటేజ్ ద్వారా ట్రేస్ చేస్తామన్నారు. అప్పుడు గాని మనము వాళ్ళని కనిపెట్టలేము. ఒక 2, 3 అవర్స్‌లో కనిపెట్టి చెప్తామన్నారు పోలీసులు అనైతే చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే అవునా అవని నిజంగా ఇది మంచి క్లూయే అని అంటూ ఉంటుంది. అవునా అక్క నిజంగా ఇది మంచి క్లూయే అనేది అంటూ ఉంటారు. అలా వాళ్ళు హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు. ఇక పల్లవి గురించి చెప్పేసరికి అయితే ఎలా అయినా అవని వాళ్ళని కనిపెట్టేస్తుంది. వాళ్ళని కనిపెట్టి మా గురించి తెలిసేలోపు వాళ్ళని ఎక్కడైనా దాసేయాలని చెప్పేసి పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఎందుకు పల్లవి అంత టెన్షన్ పడుతున్నావని అవని అడిగేసరికి అలా ఏం లేదక్కా అని చెప్పేసైతే షాక్ అవుతూ ఉంటుంది. అవని చెప్పిన మాటలన్నిటికీ పల్లవి ఎలా అయినా వాళ్ళని దాచేయాలి. వీళ్ళకి దొరకకుండా చేయాలి. అలా అయితేనే నేను ఇందులో నుంచి బయటపడతాను అని చెప్పేసి అనుకుని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది పల్లవి. నిజమే వదిన అలా అయితే వాళ్ళు అడ్డంగా దొరికిపోతారు అనేది అంటూ ఉంటాడు.